విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతంగా ఉన్నాను. మన ప్రేక్షకులందరూ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, జూన్ 6వ తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి మారబోతున్నారు. ఆ కలయిక కొంతమంది చాలా డేంజరస్ గా ఉంటుంది, పిశాచ యోగం పడుతుంది, రకరకాలుగా భయపడుతూ ఉన్నారు. అసలు ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒకవేళ చూపిస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది? ఒక 45-60 డేస్ ఉంటుంది అంటున్నారు కదా గురుగారు. 50 డేస్ ఆల్మోస్ట్. ఈ 50 డేస్ కూడా అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి గురుగారు. ఈ గ్రహాల కలయిక పిశాచ యోగము కుంభరాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? కుంభ లగ్నం కానివ్వండి, కుంభరాశి కానివ్వండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మంచి ఏమిటి అంటే వ్యాపారాల్లో అభివృద్ధిని ఇస్తుంది. ఎందుకంటే సప్తమ స్థానం కూడా వ్యాపారం. కాకపోతే అక్కడ ఏంటంటే మిత్రక్షేత్రంలో 2 గ్రహాలు ఉన్నందుకు కొంచెం జీవిత భాగస్వామితోనో పార్ట్నర్స్తోనో కొంత డిస్ప్యూట్స్ వస్తాయి, రావని కాదు సప్తమంలో ఉన్నప్పుడు. కానీ అక్కడ ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాయి. కాకపోతే ఎవరికో మనం ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసేసేయడం, అబ్బా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసాం కాబట్టి అని బాధపడటం. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఒకటి. రెండవది, సంతానం కలగట్లేదని ఈ 45 రోజులు పర్టికులర్గా జూన్ 6th నుంచి కేతు మారుతున్నాడు యాక్చువల్గా. అయితే నేను చెప్పేది ఒకటే, ఈ సమయంలో ఈ 2 గ్రహాలు కలిసి ఉన్నప్పుడు సంతానం కోసమని చాలామంది పాపం వాళ్ళకి ఇబ్బంది ఉంటుందమ్మా. IUI IVF చేయించుకుంటుంటారు. అది సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే చాలా బాధ ఉంటుంది. అందుకని ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ఫ్రెండ్స్ ఏర్పడ్డారు, ఏదో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో అక్కడే. అసలు కొంతమంది ఎలా ఉంటుందంటే అదేదో ఒక 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా ఇంటికి పిలిచి చేసుకుంటారు. ఇంకా రాంగ్ స్టెప్ అయిపోతుంది, వాళ్ళు ఏదో మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్షిప్స్, షేర్ మార్కెట్, సంతానం విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు కనుక బిజినెస్లో సరైన ఆలోచన పెడితే బిజినెస్ లాభాలు కూడా ఇస్తుంది కాంబినేషన్. పర్టికులర్గా మీకు బిజినెస్ డెవలప్మెంట్ ఇచ్చేది ఏది? ఈ కుంభలగ్నం వారికి సింహరాశిలో ఉండే గ్రహాలు. జాగ్రత్తగా కనుక చేసుకోగలిగితే అందులో ముఖ్యంగా ట్రైనింగ్స్, టీచింగ్స్, లేకపోతే కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి కొంతమందికి, అటువంటి విషయాల్లో బాగా కలిసి వస్తుంది ఈ కాంబినేషన్ అనేది. కాకపోతే ఇందాక నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీస్తూ సంతానం లేదండి మేము మరి ట్రై చేసుకుంటున్నాము అని అనుకునేటువంటి వారు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తున్నాము. లేదండి మేము ఆల్రెడీ కొంతమంది అంటుంటారు నాకేమీ పని చేయట్లేదు అంటే, ఎలా అంటే వాళ్ళు ఏదో బిజినెస్లోకి వెళ్ళిపోతారమ్మా, అది నడవదు, నెల ఏమో విపరీతమైన ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. లేదు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను, ఆలోచనలు విపరీతంగా అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః. ఏ మంత్రైనా 40 నిమిషాలు చేయాలి, అప్పుడే పనిచేస్తుంది. అంటే ఎలా అంటే మనం జిమ్కి వెళ్ళాం, ఒక డంబుల్ తీసుకుని ఇలా 2 సార్లు అనేసి 3 సార్లు అనేసి అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. రోజు 2 సార్లు డంబుల్ పట్టుకుని ఇలా అంటున్నాం. అసలు మీ జీవితంలో ఎప్పుడైనా పెరుగుతుందా కండలు? రోజు వెళ్తున్నానండి జిమ్కి, నాకు కండలు రాలేదు, జిమ్ వేస్ట్ అండి అంటే నువ్వు చేయాల్సిన ఒక అరగంట గంట వర్కౌట్ చేయాలి. ఓ 2 గంటలు 2-3 గంటలు చేస్తారు. ఏమి 2 సార్లు ఇలా అనేసి నాకు ఫలితం రాలేదంటే ఇలాగే ఉంటుంది. సొసైటీలో ఎలా ఉందంటే ఒక్కసారి అనేసాను సార్ నాకేంటి రాలేదు, 11 సార్లు అన్నాను సార్ వెంటనే వస్తుంది. ఎప్పుడు నువ్వు దేవతను ఎలా చూస్తున్నావు, నమ్మి చేస్తే ఎక్కువసేపు చేయాలి. కనీసం ఒక 45 నిమిషాలు గంట సేపు చేస్తే ఆ మంత్రాన్ని ఎనర్జీ ఫామ్ అవడానికి ఒక టైం పడుతుంది. ఎలా అయితే మీ మజిల్ టైట్ గట్టిగా అవడానికి ఎక్కువసేపు అలా జిమ్ చేయాలి, ఇది కూడా అంతే. సరే గురుగారు. ఓకే గురుగారు, మామూలుగా జనరల్ గా కాలసర్ప దోషం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు అంత భయపడాల్సిన అవసరం ఉందా? పరిహారం ఉంటుందా గురుగారు ఆ దోషం అంటే? ఒకటేనమ్మా, నేను ఇప్పుడు చాలా సార్లు చెప్పాను. నేను కాలసర్ప దోషం మీద యాక్చువల్ కాలసర్ప యోగం అంటారు దాన్ని, రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే జనాలు భయపడుతుంది ఏంటి, కాలసర్ప యోగం దోషం ఉంది, సో దోషం అంటుంటారు వాళ్ళు. ఈ యోగాన్ని దోషం ఉంది, అందుకని నా లైఫ్ ఎందుకు పనికిరాదు, ఇలాగే ఉండిపోతున్నాను అని బాధపడుతూ ఉంటాను. అంటే చెప్తా, మీరు నెట్లోకి వెళ్ళి ప్రతి దేశపు ప్రెసిడెంట్ది డేట్ ఆఫ్ బర్త్లు తీసుకోండి. కాలసర్ప యోగం అంటే ఏంటంటే అన్ని గ్రహాలు
ఒకవైపు వెళ్ళిపోతాయి. రాహుకేతువులు ఎప్పుడు కూడా 1/7 యాక్సెస్లో ఉంటాయి. అంటే ఉదాహరణకి మేషంలో రాహు ఉన్నాడు అనుకోండి, తులలో కేతు ఉంటాడు, లేదా మీనంలో ఉంటే కన్యలో ఉంటాడు, వృషభంలో ఉంటే వృచ్చికంలో ఉంటాడు, అలా 1/7లో ఉంటాడు. ఇలా రాహుకేతువులు ఉన్నప్పుడు ఆ రాహు నుంచి కేతు వరకు మిగతా గ్రహాలు 7 గ్రహాలు అక్కడికి వచ్చేస్తాయి. దాన్ని కాలసర్ప యోగము అంటారు. నేను రీసెర్చ్ చేశాను. 180 దేశాల నాయకులు తీసుకుంటే అందులో 90% ఆఫ్ దేశ ప్రెసిడెంట్లకి నాయకులకి కాలసర్ప యోగం ఉంది. మరి వాళ్ళు దేశాలను వెళ్తున్నారుగా, మీరు ఎందుకు భయపడతారా అని అడుగుతాను నేను. కాలసర్ప యోగం మీద పెద్ద బిజినెస్ నడుస్తుంటుంది మార్కెట్లో. లేకపోయినా మీకు ఉంది అని భయపెట్టేయడం, వేలకు వేలు లక్షలు. అంటే ఒకటి నేనేం చెప్తానంటే, నీకు నిజంగా దోషం ఉంటే నువ్వు పూజ చేయించు, తప్పు లేదు. లేకుండానే మనిషిని భయపెట్టేసి వీడు ఎట్లాగా భయపడుతున్నాడు కదా, కాలసర్ప దోషం ఉందని వీడికి ఎన్ని వేలు పెట్టేసి పూజ చేసేద్దాం. ఆ తర్వాత మీకు ఒకవేళ అంతగా భయం వేస్తుంది, చక్కగా కాళహస్తికి వెళ్ళండి. అక్కడ ఈశ్వరానుగ్రహం, రాహుకేతు పూజని కాదు, అక్కడ రాహుకేతువులు అనుగ్రహిస్తారు ఖచ్చితంగా. ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే అన్ని దోషాలు పోతాయి చక్కగా. లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఉంది, సర్పాలు ఉన్నాయి, అక్కడ సర్ప ప్రతిష్ఠ వేసి ఉంటాయి. చక్కగా ఒక చెంబు తీసుకోండి, అందులో వాటర్ వేసి పసుపు కుంకుమ గంధం వేసి ఒక 3 కానీ 9 కానీ 11 కానీ 40 ప్రదక్షిణాలు ఇచ్చి దాని మీద వేయండి. రావి చెట్టుకి బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు, మొదలులోని మధ్యలోని అని చెప్తుంది మనకు శాస్త్రం. కర్మ విపాకం అనే గ్రంథంలో కూడా ఈ విషయం ఉంది. అది చేయండి, మీకు అంతగా భయం వేస్తే. కానీ ఒకటే చెప్తాను, కాలసర్ప యోగం అనేటువంటిది జన్మజాతకానికి అప్లై చేయకూడదు, దేశకాల పరిస్థితులకు అప్లై చేయాలంటే. ఇప్పుడు మనకి పెహల్గాం దాడి జరిగింది కాలసర్ప యోగంలోనే, కరోనా వచ్చింది కాలసర్ప యోగంలో. అంటే ఏంటి, సునామీలు వచ్చాయా, వార్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కాలసర్ప యోగంలో జరుగుతాయి. ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ప్రతిసారి కాలసర్ప యోగం ఉన్న ప్రతిసారి అవ్వాలని రూల్ లేదు, కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ వల్ల. ఇక్కడ మీరు జన్మజాతకానికి అప్లై చేసేసుకొని, మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందమ్మా కాలసర్ప దోషం. ఆయన చిన్న వ్యక్తి, చక్కగా బ్లడ్ బ్యాంకు, హీరో, 1000 కోట్లకు అధిపతి, పేరు ప్రఖ్యాతులు, ఎక్కడికి వెళ్ళిన రెస్పెక్ట్. ఏంటి ఒకసారి ఆలోచించాలి కదా, మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు గుడ్డిగా కాలసర్ప యోగం ఉందని ఏమీ చేయలేము, నా జీవితం ఇంతే అని కూర్చోడానికి లేదు. ఎక్కడా కూడా ఏ మహర్షి కూడా కాలసర్ప యోగం ఉంటే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది అని ఎక్కడా చెప్పలేదు. మనకి ప్రామాణికం ఏమిటి, ఏదైనా మహర్షి కాలసర్ప యోగం జన్మజాతకానికి అప్లై చేసుకోవాలయ్యా, ఈ యోగం అంటే ఎందుకు పనికిరాడని ఇక్కడ ఏం చెప్పాడా. కాలసర్ప దోషం ఉంటే యాక్సిడెంట్లు అయిపోతాయని కూడా చెప్తూ ఉంటారు. భయపడతారు కదా. యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే దానికి ఒక కాంబినేషన్ ఉంది. లగ్నాధిపతి, చతుర్థాధిపతి, అష్టమాధిపతి కలిసి ఉండి ఆ పోర్ట్ఫోలియోస్ ఆ గ్రహాలకు వచ్చి కుజరాహులు కలిస్తే దట్ ఈస్ యాక్సిడెంట్ యోగా. కాలసర్ప దోషం ఉంటాయి కదా, ఆ సమయంలో ఏం చెప్తాం, బాబు నువ్వు అలర్ట్గా ఉండు, ఫోన్లు మాట్లాడుకుంటూ బండ్లు నడపకు, ఎప్పుడు నడపకూడదు. లేదా నువ్వు ర్యాష్గా వెళ్ళకు, కొంచెం చూసుకొని వెళ్ళు. అప్పుడు ఏమవుతుంది, పెద్దదాంతో పోయేది ఆ రెమెడీ చేసుకుంటే ఆంజనేయ స్వామికో అమ్మవారితో ఆరాధన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మీరేం పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. చేసుకుంటే పెద్దది అవ్వాల్సి చిన్నదేదో, ఏదో సైకిల్ వాడు వచ్చి ఏదో కుదుతాడు, ఆ కారుకి ఏదో చిన్న డెంట్ పడుతుంది. కర్మే, అది ఎక్కడికి పోదు, తగ్గుతుంది. కానీ చిన్నదాంతో పోతుంది. వెళ్తే ఏదో రాయి తగిలించుకొని గోరు చిన్న రక్తం గారింది కట్టుకుంటాడు, అయిపోతుంది. అంతేగాని కాలసర్ప యోగం అంటే చాలా మంది పెళ్లిళ్ళు అనుకుంటారు, పిల్లలు అనుకుంటారు, ఉద్యోగం బాగోదు అనుకుంటారు, సెటిల్మెంట్ లేదనుకుంటారు. ఇవి కాదు, శాస్త్రంలో అసలు చెప్పలేదు అనుకుంటారు. ఆయుష్కి 8వ స్థానాన్ని 3వ స్థానాన్ని చూసుకోవాలి. ఇలా ఏదో అయిపోతుంది అనుకుని భయపడుతూ బ్రతకడానికి జ్యోతిష్ శాస్త్రం లేదు. నీకు ఫలానాది ఉంది. చాలా మంది నెగటివ్ ప్రిడిక్షన్స్ ఏమున్నాయి చెప్పండి నన్ను బలవంత పెడతారు. సరే ఇది ఉందమ్మా అంటే భయపడతారు. నేనేమంటానమ్మా, మీరు జ్యోతిష్ శాస్త్రం ఉన్నది భయపడడానికి కాదు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఒక యూటర్న్ బోర్డు ఉంది ఒక దగ్గర, అంటే అక్కడ ఏంటి, మీరు వేగంగా ఒక 60 కిలోమీటర్ల స్పీడ్గా వెళ్తున్నటువంటి వెహికల్ బాబు ఒక 20 కిలోమీటర్లకు మార్చుకుంటే నువ్వు టర్న్ తీసుకోగలవు, అదర్వైజ్ నీకు టర్న్ చేయడం రాదని చెప్పడానికి యూటర్న్ బోర్డు. అంతేగాని మీరు యూటర్న్ బోర్డు గవర్నమెంట్ వాడు పెట్టి నన్ను భయపెడుతున్నాడు అంటే ఎట్లా, ఫూలిష్నెస్ అవుతుంది. అది శాస్త్రం కూడా అంతే. అసలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ దోషం ఉందా ఇన్ డెప్త్ గా ఫస్ట్ తెలుసుకోవాలి, సరైన వాళ్ళ దేనికి దానికి సంబంధం చూసుకోవాలి. అన్నిటికీ ఒకటే సంబంధం ఉండదు. కొంతమందికి అది అద్భుతమైన యోగాలు కూడా ఇస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.